అరే ఉదయ్, ఆ పిల్ల అంటే నీకు చాలా ఇష్టం కదరా, పోయి వాళ్ళు ఎట్లయినా ప్రపోజ్ అయిపో, సరేనా? పో పో. చూడనికి చదువుకునేటోళ్ళ మంచిగా ఉన్నావు, ఎందుకు ఇట్లా అడుగుకుంటున్నావు? ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా మంచిగా. ఇప్పుడైతే ఇస్తున్నా, నెక్స్ట్ టైం నుంచి ఇగో. మేడం మీ బిల్లు 6,000 అయింది. 6,000 అయింది, నేను 500 ఇస్తా. మేడం పొద్దున దిమాగ్ ఖరాబ్ చేయకూరి. నైట్ అంతా కూర్చొని ఇంజన్ అంతా వేసిన, క్లచ్ లైనర్స్ పోతే క్లచ్ లైనర్స్ వేసిన. ఇది బట్టల షాప్ కాదు, బైక్ మెకానిక్. నువ్వు ఎంతనే ఇయ్యు, నేను 500 ఇస్తా. ఉదయ్, 20 మిలియన్ వ్యూస్ వచ్చిన మన వీడియోని ఎందుకు డిలీట్ చేసినా ఇన్స్టా నుండి? ఎందుకు డిలీట్ చేసిందా చెప్తా, కూర్చో. ఆ వీడియోకి ఒక అమ్మాయి కామెంట్ చేసింది, ఆ కామెంట్ కి ఒక అబ్బాయి రిప్లై ఇచ్చిండు. ఆ రిప్లైకి మళ్ళీ ఈ అమ్మాయి రిప్లై ఇచ్చింది. ఈ అమ్మాయి ఇచ్చిన రిప్లైకి మళ్ళీ వీడియో రిప్లై ఇచ్చిండు. వీళ్ళిద్దరు లవ్లో పడేటట్టుంటారు అని వీడియోని డిలీట్ చేసిన. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సోనీ, నేను నీ చేయి పట్టుకోవచ్చా? వద్దు దే, మళ్ళీ నువ్వు పట్టుకుని వదిలేస్తే నేను తట్టుకోలేను. దీనమ్మ నేనే యాక్టింగ్ చేస్తున్నా, ఇది నాకంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఉదయ్, నీకు మంద అలవాటు ఉందా? ఉంది. అంటే రోజు తాగుతావా లేకపోతే ఓన్లీ పండగలకేనా? నేను రోజు తాగాను, ఓన్లీ పండుగలకే తాగుతా. కానీ నాకు రోజు పండుగనే. ఉదయ్, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆహా, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. అవునా? నువ్వు అంటే నాకు ఇష్టం ఉదయ్. నిజంగానా? నాకు కూడా నేను అంటే ఇష్టమే. ఉదయ్, ఈ రోజు మా ఇంట్లో ఎవరు లేరు, నాకు మూవీ చూడాలని ఉంది. నాకు కూడా చూడాలని ఉంది. సరే, నువ్వు పోయి మీ ఇంట్లో చూసుకుని, నేను పోయి మా ఇంట్లో చూసుకుంటా. నీ దగ్గర థమ్స్అప్ ఉంది కదా, అది దాగు. నాదెందుకు తీసుకుంటున్నావు? అమ్మా, ఉదయ్, ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు, నన్ను వదిలేసే. మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నా. ఆల్రెడీ ఐపీఎల్ అయిపోయింది కదా. ఏమైంది ఉదయ్, అంత పొద్దున్న హాస్పిటల్ పోయినావు? రిపోర్ట్లు వచ్చినాయి, తెచ్చుకోవడానికి పోయినా. అవునా? ఏమొచ్చింది? టీబీ. ఆల్రెడీ మా ఇంట్లో టీవీ ఉంది కదా, ఫ్రిడ్జ్ అడిగితే బాగుంటుండే. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత? ప్లేట్ 120 మేడం. నా ప్లేట్ ఏం వద్దు, ఓన్లీ రైస్ కావాలి. అరే ఆగరా, మా పిల్ల కాల్ చేస్తా. హలో, బేబీ వెళ్తున్నా బేబీ, ఇంటికి 2 minutes ఇంట్లో ఉంటా బేబీ. బేబీ మా పిల్ల కాల్ చేస్తుంది. హలో బేబీ, పనుకుంటున్నా బేబీ, ఇంట్లోనా? రియల్ బేబీ, నీ మీద ఒట్టు. రావరా, మా వైఫ్ ఫోన్ చేస్తా. హలో, బంగారం, కూరగాయల షాప్కి వచ్చిన, ఇప్పుడే మార్కెట్కి వచ్చిన. వరలక్ష్మి వ్రతం ఉంది కదా, సామాన్ తీసుకుంటున్నాను. కచరా నా కొడక. ఆగండి రాగండి, వన్ పిల్ల ఫోన్ చేస్తాను. ఎందుకు భయపడుతురు? మాట్లాడోరి, ఇంకా గట్టి మాట్లాడోరి. మీలాగా భయపడే రకం కాదు నేను. హలో, ఏంది? తాగినా 3 full బాటిల్ తాగినా, ఇంకోటి కూడా తాగుతా. 5 నిమిషాలు కాదు, 5 రోజులైనా ఈయన తాగకుండా కూసుంటా. ఏం బీక్తావు? ఫస్ట్ మ్యూట్ తీసి మాట్లాడరా. మీ దగ్గర పైసలు లేవా? కానీ మీకు తిరగాలనుందా? అయితే రండి. ఏంది సోని, నువ్వు నాతో కొట్లాడుతున్నావు? మీ పుట్టింటికి పంపించామని నా నుంచి ఫోన్ చేసి కొట్లాడుతున్నావు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. తీసుకో, ఎంతైనా. సోని, ఏం చేస్తున్నావు? డబ్బులు కడుతున్నా వాటికి. పిచ్చిలేసిందా? ఇండియాలో ఏ అమ్మాయి డబ్బులు కట్టినా ఏ అబ్బాయి చూడాడు. అలాంటిది నా ముందు నువ్వు ఎట్లా కడతావు? పర్లేదు, ఒక్క నిమిషం ఆగు. అవి కింద ఎందుకు పెడుతున్నావు?
ఇప్పుడు చూస్తలేను గట్టు. ఎక్స్క్యూజ్ మీ. సారీ, ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. ఏ అమ్మాయి దగ్గరకు పోయి అడిగినా ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అంటది. ఏ అబ్బాయి దగ్గరకు పోయి అడిగినా ఐఎమ్ సింగిల్ అంటాడు. దీని అమ్మాయి ఈ అమ్మాయిలందరూ వటాయించేదేవర్రా. చెప్పురి. బేబీ, ఈ న్యూస్ చూసినావా? ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయి పోస్ట్ కి లైక్ కొట్టిందని చెప్పి అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మర్డర్ చేసేసిందంట. బేబీ నువ్వు కూడా అదే చేసినావు కదా. అయ్యో అవును కదా, సారీ మర్చిపోయినా. అన్న, ఈ ఫోన్ డిస్ప్లే పగిలింది, ఎంత అయితే చెప్తారా? 2000 అయింది మేడం. 2000. మేడం మాది పక్క షాప్, 1000 రూపాయలకి చేస్తా. అవునా అన్న, ఇచ్చేసి నాకు చేపిస్తా. మేడం నేను 800కి. మేడం అయిపోయింది మేడం, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. హలో, బేబీ డిస్ప్లే అయిపోయింది, వచ్చేసి నువ్వు. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నావా? లేదు, నేను బయట ఉన్నాను. అది కాదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడతావా? నేను ఫేర్ అండ్ లవ్లీ తప్ప ఏది వాడా. అది కాదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ నడుపుతావా? అమ్మో, నువ్వు నడుపు, నేను వెనకాల కూర్చుంటా. ఓకేనా? నేను ప్లే స్టేషన్ 5 కొనుక్కుంటా ఎట్లయినా. ఒక్క నిమిషం. ఈ సురేష్ కుమార్ ఎవరు? 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తాడు, ఫోన్ పేలా పైసలు వేస్తాడు. ఎవరైనా నువ్వు ఇన్స్టాగ్రామ్ లా, వాట్సాప్ లా, స్నాప్చాట్ లా, గూగుల్ పే లా, ఫోన్ పే లా అన్నిట్లా బ్లాక్ చేయి. ఇంకోసారి ఈ నెంబర్, ఈ పేరు కనిపించద్దు నాకు. అరే ఓ, ఆయన మా డాడీ. అయినా సరే కనిపించద్దు. మీరు ఏమైనా మిస్ అవుతున్నారా? మిస్ అవుతున్నా. మరి వాళ్ళతో మాట్లాడచ్చు కదా. పైసలు మాట్లాడవు కదా. అరే అరే అరే, ఎందుకు కొట్లాడుతురు? మీ ఇద్దరికి ఎవరికి తెలియలేదో నేను ప్రూవ్ చేస్తా. హర్షిత, నువ్వు మా ఇంటికి పోయి నేను ఇంట్లో ఉన్నానో లేదో చూసి రాపో. సరే. చూసినావు ఉదయ్, ఈడనే తెలుసుకో నాకు తెలియలేదని చెప్పి. ఈడనే కూర్చొని కాల్ చేసి తెలిసిపోయింది కదా నువ్వు ఇంట్లో ఉన్నావా లేవా అని. నిజమే కదా. నేను కాలేజ్కి ఎందుకు రాలేను? ఎవరితాను? నా ఫ్రెండ్ ప్రశాంత్ ఉన్నాడు కదా, వాళ్ళ అక్క. ఎవరామె? నా ఫ్రెండ్ ప్రశాంత్ ఉన్నాడు కదా, వాళ్ళ చెల్లె. ఆమె నా చెల్లి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. అమ్మాయిలు ఎక్కువ అబద్ధాలు చెప్తారా, అబ్బాయిలు ఎక్కువ అబద్ధాలు చెప్తారా? అఫ్ కోర్స్ అబ్బాయిలు ఎక్కువ అబద్ధాలు చెప్తారు కదా. అబ్బాయిలా? అదెట్లా? ఇప్పుడు ఒక అబ్బాయి ఎప్పుడు అడిగినా సరే నేను బాగున్నానే చెప్తాడు. తనకి ఎన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లవ్ లో బ్రేకప్ అయినా కూడా తను ఒక్కడే కూర్చొని ఏడుస్తాడు తప్ప అందరికీ నేను బాగున్నానే చెప్పుకుంటాడు. సోనీ, నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా? ఉదయ్, మనం మ్యారేజ్ చేసుకున్నాం కదా, నాకున్న కారు, నా ఇల్లు, ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేస్తా. సోనీ, జోక్ ఎందుకు చేస్తున్నావు? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? ఏం నడుచు నాకు ఈ టార్చర్, నాకు వద్దు అసలు. ఈ టార్చర్ వద్దు, ఈ లవ్ వద్దు, ఏమొద్దు, బ్రేకప్. ఇక నేను వద్దా? ఫిక్సా? వద్దు, ఫిక్స్. జల్దీ నడు, హర్ష పాయిజన్ తాగింది. సరే గాని నువ్వెవరు? హర్ష బెస్టీని. సక్సెస్ అవను కానీ నీ నెంబర్ అయితే. ప్లేట్ పానీపూరి ఇయ్యరా? మేడం, ఫోన్ పేనా క్యాషా? ఆధార్ కార్డ్. ఆ జుట్టేది అంతగానం పెంచినావు గలీజ్గా, పోయి కటింగ్ చేయించుకోవచ్చు కదా.
చేపించుకుంటా. నేను కటింగ్ చేపించుకునే షాప్ అతను ఊరిపోయిండు, 2 days లో వస్తాడు, చేపించుకుంటా. ఆ షాప్ కాకపోతే వేరే షాప్ కి పోవచ్చు కదా. అయినా మీ అబ్బాయిలందరూ ఏంది కటింగ్ షాప్ అంటే అంత లాయల్ గా ఉంటారు, ప్రేమించిన అమ్మాయితో లాయల్ గా ఉంటారు? కటింగ్ షాప్ అతను చెప్పి కట్ చేస్తాడు కదా. అయ్యో సారీ అండి, సారీ. పర్లేదు పర్లేదు. మీరు ఇదే కాలనీలో ఉంటారా? ఇదే కావాలండి, అదే మా ఇల్లు. అవునా, ఆ పక్కనే మా ఇల్లు. ఓకే, నైస్ టు మీట్ యు. మీ పేరు? సోనీ. మీ పేరు? మై నేమ్ ఇస్ బేబీ. ఓకే బాయ్. అరే ఆ పోరి దూరా మస్తు ఉంది, కాలనీ కొత్త వచ్చింది అనుకో. అరే పోరిగిరి సక్క మాట్లాడు, అది నా పిల్ల, నేను బటాయించిన. ఎందుకురా ఫేక్ మాటలు మాట్లాడుతావు? ఆమె నీకెట్లా పడుతుందిరా? అవునా, ఒక్క నిమిషం. హాయ్ సోనీ. హాయ్ బేబీ. హాయ్ అండి. హాయ్ అండి. మీకు ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో చెప్తారా? నాకు ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందంటే, మా ఇంట్లో తిట్టినా కొట్టినా ఆఖరికి ఇంట్లోకి వెళ్ళిపోవన్నా సరే మా ఇంట్లో పోయి అన్నం తింటా. బేబీ ఫైనల్లీ నేను ఐఫోన్ కొనేసిన చూడు. ఇప్పుడు నీకు కాల్ చేస్తా చూడు ఇందులోకి వెళ్ళి. హే సిరి, కాల్ టు ఉదయ్ బేబీ. వచ్చింది. ఇందులో ఏముంది, నాది కూడా ఐఫోనే కదా. అయితే నువ్వు చెయ్యు. హే సిరి, కాల్ బేబీ. Which one? Baby 1 or baby 2? అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. సోనీ నువ్వు వీడున్నావా? నీకోసం నేను ఎన్నెన్నో వెతుకుతున్నా. ఎందుకు? అది నీకు లాటరీ తగిలిందంట కదా. అయితే నీకు ఇస్తానా ఏంది? అట్లా కాదు, ఎడబెట్టినా? ఇంట్లో పెట్టిన. ఎంత? 5 లక్షల క్యాష్. 5 లక్షల క్యాష్ ఇంట్లో పెట్టినావా? ఎవరైనా దొంగతనం చేస్తారు. అట్లెట్లా చేస్తారు? తాళం చేయి నా దగ్గర ఉంది కదా. పిచ్చా నీకేమైనా? తాళం చేయి పలుగొట్టి కూడా దొంగతనం చేస్తారు. అట్లా పగలు కొడతారని తెలిసి ఇగో తాళం గడ్డ కూడా తీసుకొచ్చేసిన. తాళం చేయి, తాళం కప్ప, 2 నా దగ్గర ఉన్నాయి. ఏడుంది చెప్పు, ఇల్లు నేను తెచ్చుకుంటా. నిన్ను ఎవరితో పోయినావు? ఆయన మా డాడీ. అయితే నువ్వు ఎవరితో పోవద్దు, నువ్వు నా బేబీ, నీకు తెలుసు కదా. నువ్వు ఎవరితో, మీ మమ్మీతోనైనా సరే, మీ డాడీతోనైనా సరే, మీ అన్న చెల్లె తమ్ముడు, మీ ఫ్యామిలీ ఎవరితోనైనా సరే నువ్వు నన్ను పర్మిషన్ అయితే పోవాలి. అర్థమవుతుందా? ఒక్క నిమిషం ఆగు. హలో, తీసుకోసా, తెస్తా అని చెప్పినా కదా. ఇప్పుడు ఫోన్ పెట్టే, నేను బిజీగా ఉన్నా. ఎవరు? నా వైఫ్. ముందు ఏడున్నా? నువ్వు ఏడుకోయినా సరే నాకు చెప్పేవాళ్ళే. సోనీ నీకు తెలుసు కదా నేను ఎంత లవ్ చేస్తున్నాను. తెలుసు మన ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాదని అంటలేను. ఒకసారి నువ్వు తప్పు చేస్తావు, ఒకసారి నేను తప్పు చేస్తా. అది కాదని కాదు, మనమే సాల్వ్ చేసుకోవాలి. అయితే నీది కూడా తప్పు ఉంది. ఓ నాది కూడా తప్పుందా? ఓకే బాయ్. బేబీ ఒక 3000 తప్పు ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ మంత్ నీ శాలరీ కానీ నీకు ఇచ్చేస్తా మళ్ళీ. సరే. నీవు చూస్తున్నావు, ఇస్తావయ్యా. చాకు తెచ్చిన. హాయ్ అండి. హాయ్. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఫైటర్ అండి. వావ్, ఎవరెవరితో ఫైట్ చేసిన ఇప్పటి వరకు? నేను నా ప్రాబ్లమ్స్ తో ఫైట్ చేసిన. ఫుడ్ చాలా బాగుంది. చాలా బాగుంది. నేను బిల్ కట్టి వస్తావు. లేదు లేదు, నేను కడతా. నా దగ్గర పాకెట్ మనీ ఉన్నాయి ఉదయ్, లాస్ట్ మంత్ వి. పాకెట్ మనీయా? డాడీ ఇస్తారు ఎవ్రీ మంత్ నాకు. నీకు ఇస్తారా? ఎటు పోతున్నావు? మా మమ్మీ కాల్ చేసింది, ఇప్పుడే వస్తా. సరే చెప్పేసిపో కదా. ఏం చెప్పాలి? మా అమ్మ అయ్యా పాల ప్యాకెట్ కూరగాయలకు పంపిస్తే అందులోకి వెళ్ళి పైసలు కొట్టేసి మిగిలిన పైసలు పాకెట్ మనీ అని చెప్పాలా? మేడం మీకు ఒక విషయం చెప్పాలి. ఫోన్ తీసుకుని ఇంట్లో మీ నెంబర్ ఫిట్ చేయండి జల్దీ. అసలు ఎవరు నువ్వు? నా ఫోన్ నెంబర్ నీకెందుకు ఇవ్వాలి? మేడం ఎవరైనా వస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఫోన్ తీసుకొని నెంబర్ ఫిట్ చేయండి. హలో. హలో, ఏంది ఏమో చెప్పాలన్నావు, ఏంది?
అది మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. అరే ఓ హౌలే, ఎవర్రా నువ్వు? మీరు తిట్టినా సరే ఐ లవ్ యూ.